कथंचित् भवति दृष्ट्यानकालः परिदेवितुम् इमं मुहूर्तं दुःखानां द्रक्ष्यस्यन्तम् अनिन्दिते। మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటి కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే మనసుకు ఆశలే ఓవల ఆసుడే లాగితే చేర్చునా ఆవల అలలయే మనసుకు ఆశలే ఓవల ఆసుడే లాగితే చేర్చునా ఆవల కంటినే తడిపితే చూపదే మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటే కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర కాండ ఏమీ లేదు మేడం. మా అబ్బాయి చదువుతున్న కాలేజీలో ఫ్రెండ్స్ మధ్య ఏవో గొడవలు వచ్చాయి. ఆ గొడవల్లో మా వాడు రివాల్వర్తో ముగ్గురిని కాల్చి చంపాడు మేడం. ఎవరినడిగినా మరణశిక్ష పడుతుందంటున్నారు. ఈ కేసు వాదించి ఎలాగైనా మీరు మా అబ్బాయిని కాపాడాలి. ప్రస్తుతానికి ఇది ఉంచండి మేడం. ప్లీజ్ గెట్ అవుట్. మేడం, ఇంకొక క్షణం ఇక్కడే ఉన్నావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. మర్యాదకి ఇక్కడి నుంచి పోరా. జయశ్రీ, నీ కొడుకు ముగ్గురి ప్రాణాలు తీస్తే వాడిని కాపాడడానికి వచ్చావా నువ్వు? కోర్టులు లాయర్లు ఉన్నది న్యాయాన్ని ధర్మాన్ని కాపాడడానికే కాని నీ కొడుకులాగా తప్పులు చేసే వాళ్ళని కాపాడడానికి కాదు. పో ఇక్కడి నుంచి, వెళ్ళ.
నీకు? ఎందుకంత ఆవేశం? కన్న తండ్రిగా తన కొడుకును కాపాడుకోవడానికి అతను ప్రయత్నిస్తున్నాడు. అది తప్పా? నా దృష్టిలో తప్పే. తప్పు చేయడమే కాదు, తప్పు చేసిన వాళ్ళని కాపాడాలని అనుకోవడం కూడా తప్పే. కన్న తండ్రైనా, తోడ పుట్టిన వాడైనా, ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న స్నేహితురాలైనా సరే తప్పు చేస్తే శిక్ష అనుభవించి తీరాల్సిందే. అప్పుడే తప్పు చేయడానికి ఎవరైనా భయపడతారు. పిచ్చి పట్టిందే నీకు? నిజంగానే నీ బ్రెయిన్ పాడైపోయింది. అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తూ ఉంటే నువ్వు మాత్రం నీతి న్యాయం అంటూ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. బతకడం చేతకాని అసమర్థులు మాత్రమే ఇలాంటి కబుర్లు చెప్తారు. అవును, నాకు బతకడం చేత కాదు. న్యాయాన్ని ధర్మాన్ని చంపుకుని బతకడం నాకు చేత కాదు. నా కళ్ళు ఎదురుగా న్యాయం సమాధాయిపోతుంటే దాన్ని చూస్తూ తట్టుకోవడం నాకు చేత కాదు. ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ప్రతి అమ్మాయి డాక్టర్ కావాలనో ఇంజనీర్ కావాలనో కోరుకుంటుంది. కానీ నేను మాత్రం లాయర్ అయ్యాను. ఈ ప్రొఫెషన్నే దైవంగా భావించాను. నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. ఎప్పుడూ న్యాయం వైపే ఉండి పోరాడాను. న్యాయం గెలిచేలా చేశాను. పెళ్లి చేసుకుంటే నా ప్రొఫెషన్కి ఎక్కడ ఆటంకం కలుగుతుందోనని చివరికి పెళ్లి కూడా చేసుకోవడం మానేశానంటే ఈ ప్రొఫెషన్ని నేనెంతగా ఇష్టపడ్డానో అర్థం చేసుకో. నా ప్రాణ స్నేహితురాలు సంధ్య ఒక అబ్బాయిని ప్రేమించింది. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంది. సరిగ్గా పెళ్లి చేసుకోవాల్సిన సమయంలో అతను హత్య చేయబడ్డాడు. ఆ నేరం సంధ్య మీదకు వచ్చింది. నా స్నేహితురాలు మీద నాకున్న నమ్మకంతో ఆ కేసు వాదించాను. తనని నిర్దోషిగా బయటికి తీసుకొచ్చాను. కానీ ఆ తర్వాత తెలిసింది సంధ్య ఇంకో అతన్ని ప్రేమించిందని, మాజీ ప్రియుడి అడ్డు తొలగించుకోవడం కోసం తనే హత్య చేసిందని తెలిసింది. ఎంత తప్పు చేశానో అప్పుడు అర్థమైంది. ఎన్నో ఏళ్లగా నాతో పాటు ఉంటున్న నా ప్రాణ స్నేహితురాలు మనస్తత్వాన్ని అర్థం చేసుకోలేని నేను నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ లో ఎవరు మంచో ఎవరు చెడో ఎలా గుర్తించగలను? న్యాయం కోసం ఎలా పోరాడగలను? ఎప్పుడైతే ఒక వృత్తికి మనం న్యాయం చెయ్యలేమని అనిపిస్తుందో మనసు చంపుకొని దాన్ని కొనసాగించడం కంటే పూర్తిగా వదిలేయడమే మంచిది. నేను అదే పని చేశాను. ఇప్పుడు చెప్పు, నాకు తెలియక చేసిన తప్పుకి బాధ్యత వహిస్తూ నా ప్రొఫెషన్ కి దూరంగా ఉన్న నేను ఇప్పుడు తెలిసి మరీ తప్పు చేయమంటావా? ఒక హంతకుణ్ణి హంతకుడు కాదు అని వాదించమంటావా? చెప్పవే. ఏంటమ్మా ఇలా అయిపోయింది? హలో. Hi Banu, it's Michael. అజయ్, మై సన్. ప్లీజ్ 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 బాను, ఏం జరిగిందో అంతా మంచికే జరిగింది. జరిగిందంతా ఒక కలలా మర్చిపోదాం. నాకు జరిగిందంతా తెలుసు. ఇకపై అంతా మంచే జరుగుతుంది. Please Banu. ఆవేశంతో ఏదో ఒకటి చేసి సమస్యల్ని మరింత పెద్ద చేయకు. మనం ఇప్పుడు అజయ్ని ఎలా చంపాలో ఆలోచించాలి కానీ
స్నేహ గురించి కాదు. సుందరా కాండ సుందరా కాండ. నో మైకల్. Banu! అనవసరంగా ఏడవకు. బాగా ఆలోచించుకో. నిర్ణయం నీది. అజయ్ ప్రాణాలతో బయటపడితే మన ఇద్దరం ఇరుక్కుంటాం. అందువల్ల వీలైనంత త్వరలో అజయ్ని చంపేయి. చెప్పేది అర్థమవుతోందా? లేదు మైకల్, నా చేతులతో ఆ పని చేయలేను. అంటే నువ్వు అజయ్ని చంపలేనంటావా? Fine. నేను నిన్ను నీ కుటుంబాన్ని ఊరికే వదిలిపెట్టను. Listen, Banu. నేను చెప్పినట్టు చేయకపోతే నువ్వే సమస్యలో పడాల్సి వస్తుంది. బాగా ఆలోచించుకో. We'll come your way. Listen. నా ఉద్దేశం అజయ్ని చంపాలన్నది కాదు. కానీ నీకేదైనా సాయం అవసరమైతే మళ్ళీ ఫోన్ చేయి. Please give me a call. ఏమైంది మామ్? ఎవరి దగ్గర నుంచి ఫోన్? మైకల్ దగ్గర నుంచి. ఏమంటున్నాడు బాను? అజయ్ని చంపేయమంటున్నాడు. అజయ్ని చంపేయమంటున్నాడా? మైకల్కి ఏమైనా పిచ్చి పట్టిందా మామ్? పిచ్చి పట్టడం కాదు, అజయ్ బతికితే వాడు జైలుకి వెళ్లాల్సి వస్తుందేమో అని వాడి భయం. కేసు అయితే స్నేహని వాడు రేప్ చేయపోయాడన్న విషయం బయటపడుతుంది. అందుకే చంపేయమంటున్నాడు. మరి నువ్వేమన్నావు? మనం ఏమన్నా వినిపించుకోడుగా. మనం ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నామంటే అందుకు మైకిలే కారణం కదా. కాబట్టి తను ఏం చెప్పినా మనం చెయ్యాలనుకుంటున్నాడు మైకిల్. అలాగని అజయ్ ప్రాణాలు తీసేస్తామా? మైకిల్ సంగతి నీకు పూర్తిగా తెలీదు వర్ష. మైకిల్ని కాదని మనం ఏ పని చేయలేము. అసలు మైకిల్కి ఎదురు తిరిగితే మనం ప్రాణాలతో ఉండలేము. స్నేహ గర్భవతి అన్న విషయం మైకిల్ దగ్గర దాచిపెట్టి అబార్షన్ చేసి పంపించామని ఇప్పటికే మన మీద చాలా కోపంగా ఉన్నాడు. ఇప్పుడు ఈ పని కూడా చెయ్యకపోతే అసలు ఊరుకోడు. అందరినీ చంపేస్తాడు. ఏం చేయాలో మనం ఇప్పుడు డిసైడ్ చేసుకోవాలి. అంటే పోతే అజయ్ ప్రాణాలైనా పోవాలి, లేదంటే మన ప్రాణాలైనా పోవాలి, అంతే కదా? ఈ రెండిటికి మించి ఈ ప్రాబ్లం నుంచి తప్పించుకోవడానికి వేరే ఏ మార్గం లేదా? లేదు. Sorry, Ajay is dead. Really? Yeah, we tried to save him, but couldn't. This is the post-mortem report. He died because of a knife injury. You can hand over the reports now. Okay, doctor. It's all right, doctor.
హలో, నేనమ్మా ఆయాను మాట్లాడుతున్నాను. హయా బావున్నావా? బావున్నానమ్మా. పిల్లలంతా ఎలా ఉన్నారు? అంతా బాగానే ఉన్నారమ్మా. కానీ ఒక బాబు. ఆ? బాబుకి ఏమైందా ఆయా? ఏం కాలేదమ్మా. అయినా చూసుకోవడానికి నేనున్నాను కదా. ఈ విషయాలన్నీ మీకెందుకులేమ్మా, అనవసరంగా ఎందుకు కంగారు పడతారు? ఆయా ఏం జరిగిందో చెప్పు. ఏం లేదమ్మా, మీరిక్కడికొచ్చి సరదాగా వాళ్ళతో గడిపి వెళ్లారు కదా. మీరున్న 4 రోజులు వాళ్ళని కన్న తల్లిలా చూసుకున్నారు. ఇప్పుడు మీరు వెళ్ళిపోయేసరికి మీరు లేని లోటు వాళ్ళకి తెలుస్తోందమ్మా. పాపం, అందులో ఒక చిన్నబ్బాయి రవి ఉన్నాడు కదా, వాడు మీ మీద బెంగ పెట్టుకున్నాడు. జ్వరం బాగా వచ్చి మిమ్మల్నే కలవరిస్తున్నాడు. 4 రోజులు వాళ్లతో గడిపి వచ్చినందుకు నేనే వాళ్ళని మర్చిపోలేకపోతున్నాను. పసివాళ్లు, వాళ్ళెలా మర్చిపోతారు? వాళ్ళని చూస్తుంటే పాప అనిపిస్తుందాయా. వాళ్ళు డబ్బు కోరుకోవడం లేదు, ఆస్తి అంతస్తులు కోరుకోవడం లేదు. వాళ్ళు కోరుకున్నదల్లా ఆప్యాయత, అనురాగాలే. అవి కూడా ఆ భగవంతుడు వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాడు. అలా అనొద్దమ్మా. వాళ్ళకి ఆప్యాయత, అనురాగాలు పంచాలన్న ఉద్దేశం ఆ భగవంతుడికి కాబట్టి వాళ్ళని మీ దగ్గరకు చేర్చాడు. సుందరా నిజంగా వాళ్ళు వాళ్ళ అమ్మా నాన్నలతో ఉన్నా కూడా ఇంత ప్రేమాభిమానాలు పొందుండేవారు కాదమ్మా. లేదాయా, మనం ఎంత బాగా చూసుకున్నా కన్న తల్లి తండ్రి లేని లోటు తీర్చలేము. కనీసం ఈ లోకంలో మాకంటూ ఒకరు ఉన్నారన్న నమ్మకాన్ని వాళ్ళకి ఇవ్వగలిగితే చాలు. సరే, ఇప్పుడు రవికి ఎలా ఉంది? ఉదయాన్నే డాక్టర్ వచ్చి మందులిచ్చి వెళ్లారమ్మా. 2 రోజుల్లో తగ్గిపోతుందన్నారు. జాగ్రత్తయా. అలాగే. అమ్మ చిన్న పని ఉండి ఊరెళ్ళింది, తొందరలోనే వచ్చేస్తుందని సది చెప్పు. అలాగేనమ్మా. ఈసారి ఫోన్ చేసినప్పుడు వాణ్ణి కూడా ఫోన్ దగ్గరికి తీసుకురా, మాట్లాడతాను. సరేనమ్మా. సరే, ఉంటానాయా. సరేనమ్మా. నాకు సిగ్గుగా ఉంది, మీరు దూరంగా ఉండండి. చాలా థ్యాంక్స్ అండి. వాళ్ళందరినీ వదిలి మనతో పాటు ఇంత దూరం ఎందుకు వచ్చింది? నాతో బ్రతకాలనే కదా, సంతోషంగా ఉండాలనే కదా. Your husband passed away. You injured your husband, right? He died in the hospital. భగవంతుడా, చివరికి నా జీవితాన్ని ఇలా చేసావేంటయ్యా? భర్తని చంపిన హంతకురాలిగా జీవితాంతం మిగిలిపోవాల్సిందేనా? అక్ష
క్షణం ఆయన నుంచి తప్పించుకోవడం కోసం ఆవేశంలో ఏం చేస్తున్నానో తెలియక చేతికి దొరికిన కత్తితో పొడిచానే గాని నా భర్తని చంపుకునేంత దుర్మార్గురాలా నేను? ఈ చేతులతో ప్రేమగా దగ్గరకు తీసుకోవాల్సిన నా భర్త ప్రాణాలను ఈ చేతులతోనే తీసేసేలా చేసావంటే ఇంతకంటే శాపం ఏ ఆడదాని జీవితంలోనైనా ఉంటుందా? ఏ జన్మలో ఏ పాపం చేశానని ఈ జన్మలో ఏ శిక్ష విధించావు? నా మీద ఏదో కక్ష కట్టినట్టు కడుపులో బిడ్డని కూడా తీసుకెళ్ళిపోయావు. ఇప్పుడు కట్టుకున్న భర్తని తీసుకెళ్ళిపోయావు. నన్ను మాత్రం ఎందుకు కొంచెం జీవితంలో అన్ని కోల్పోయి ఒక నేరస్తురాలిగా ప్రతి క్షణం ఇలా చేస్తూ బతకలేను. నన్ను కూడా నీ దగ్గరికి తీసుకెళ్ళిపో.